పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి అనుగ్రహించిన గొప్ప స్తోత్రరాజ్యమే దత్తస్తవం. దత్త సాంప్రదాయంలో ఈ స్తోత్రానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ప్రతిరోజు 9 సార్లు ఈ స్తోత్రాన్ని పూర్తి శ్రద్ధాభక్తులతో పఠిస్తే ఎటువంటి జటిలమైన సమస్య అయినా పరిష్కరింపబడుతుందన్నది దత్తభక్తుల విశ్వాసం. ఇది నిజం కూడా. పూర్తి విశ్వాసంతో ఈ స్తోత్రాన్ని రోజు 9 సార్లు పఠిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు, వివాహ జీవితంలో సమస్యలతో సతమతం అయ్యేవారు, సంతానం కోసం పరితపించేవారు, సరైన వృత్తి ఉపాధి లేక బాధపడేవారు పూర్తి విశ్వాసంతో ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన దత్తస్తవంని రోజుకు 9 సార్లు పఠిస్తే వారి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయి. కేవలం 10 నిమిషాల్లో ఈ స్తోత్రాన్ని 9 సార్లు పఠించవచ్చు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఫోటో లేదా శ్రీపాద శ్రీవల్లభుల ఫోటో లేదా నరసింహ సరస్వతి స్వామివారి ఫోటో ముందు కూర్చొని దీపారాధన చేసి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించి ఈ దత్తస్తవాన్ని 9 సార్లు పఠించాలి. ఇలా దీపారాధన ఇవి చేయలేనటువంటి వారు ఉదయం సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యమండలంలో దత్తమూర్తిని దర్శిస్తూ ఈ స్తోత్రాన్ని 9 సార్లు పఠించాలి. ఇది కూడా చేయలేనటువంటి వారు తూర్పు ముఖంగా కూర్చొని 9 సార్లు దత్తస్తవాన్ని పఠించాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే వారి సమస్యలు తొలగిపోతాయి. గురువారం నాన్ వెజ్ తీసుకోకూడదు. గురువారం అన్ని నియమాలు పాటిస్తే మంచిది. ఎన్నో సమస్యలకు సింపుల్ పరిష్కారం ఈ దత్తస్తవం. శ్రద్ధాభక్తులతో పఠించండి. శ్రీ దత్తస్వామి కృపను పొందండి. ఈ స్తోత్రానికి ఉపదేశం అవసరం లేదు. ఈ స్తోత్రం పఠించడానికి నియమాలు కూడా పెద్దగా ఏమీ ఉండవు.